క్యాంపెయిన్ అరేంజ్ చేపిస్తాం సార్. మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పి నేను అపాయింట్మెంట్ తీసుకుని డేట్ రేపు పెట్టించి రేపు మీరు అక్కడ రావాలి. నేనే వస్తాను. ఏంది మీరు మాట్లాడింది ఇది, మీరు ఎన్ని కట్టినారు, ఎంత కట్టినారు, మొత్తం మాట్లాడింది లీగల్ నోటీస్ పెట్టుకొని డైరెక్ట్ అక్కడికే వస్తాను. మీరు రాండి, అక్కడే మాట్లాడతాము. జడ్జి ముందర అక్కడే మాట్లాడి వాళ్ళు 12 గంటలు టైం ఇస్తారు. 12 గంటలు మొత్తం అమౌంట్ అరేంజ్ చేసి అప్పుడు కట్టుకుంటారు. అప్పుడు మీకే తెలుస్తుంది కదా సార్. మంచిగా మాట్లాడితే ఎవరు వినరు. ఈ కాలంలో మంచిగా మాట్లాడితే ఎవరు వినరు సార్. ఈ రోజు మీరు డైరెక్ట్ కోర్టులో ఫోన్ చేసి చెప్పగానే డైరెక్ట్ కోర్టుకి సమస్య నాకు రేపే వస్తాయి అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. లీగల్ అని చెప్పేసి ఏజెంట్స్ భయపెడుతుంటారు. రేపే రావాలి కోర్టుకు అని చెప్పేసి. వీడియో చివరి వరకు వినండి. సో మొత్తం టాపిక్ దాని గురించే ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో హలో సార్, రాహుల్ మాట్లాడుతున్నా సార్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లీగల్ మేనేజర్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లీగల్ మేనేజర్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లీగల్ మేనేజర్ మాట్లాడుతున్నా సార్. హెడ్ ఆఫీస్ బేగంపేట హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉన్నది చెప్పి మెయిల్ వచ్చింది సార్. ప్రొఫైల్ లీగల్ గా మూవ్ చేయమని. ఏం ప్రాబ్లం? అది ఎందుకు పేమెంట్ కావడం లేదు? అది మల్టిపుల్ డిఫాల్ట్ అయింది సార్. ఫండ్ ఇష్యూ ఏంటో చెప్తున్నా చెప్పండి. ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ ఉంది కాబట్టి కట్టలేదు అంటున్నారా? సెటిల్మెంట్ అడుగుతున్నారని చెప్పి ఇక్కడ అప్డేట్ ఉంది సార్. సెటిల్మెంట్ ఇస్తే కట్టుకుంటారా? సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ ఇస్తాం సార్. నెక్స్ట్ మంత్ వరకు టైం అనేది లేదు కదా సార్. నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంటే ప్రొఫైల్ అనేది లీగల్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఏమొచ్చింది లీగల్కి అర్థం కాలేదు నాకు. ప్రొఫైల్ అనేది లీగల్ గా వచ్చింది సార్. రేపు సిటీ సివిల్ కోర్ట్ కి అటెండ్ అవ్వాలి. లీగల్ అని తెలుసు కదా సార్. ఆ మాత్రం తెలీదా లీగల్ అంటే ఏమని? లీగల్ అంటే నాకు ఐడియా ఉంది సార్. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ తెలీదా సార్? పచ్చరగడ్డి మీకు అడ్రస్ తెలీదా? ఓకే. అక్కడికి మీరు అటెండ్ అవ్వాలి. కట్టుకుంటానంటే సెటిల్మెంట్ ఇస్తాను, కట్టేసి క్లోజ్ చేయండి. అంతేగాని నెక్స్ట్ మంత్ వరకు టైం అనేది లేదు సార్. ఇప్పుడు లాస్ట్ పేమెంట్ ఎప్పుడు కట్టినారు సార్? గుర్తుందా సార్? గుర్తులేదు సార్, చెప్పండి. ఒక నిమిషం ఉండండి. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు కట్టినారు? 10,000 పైన కట్టినారు. మళ్ళీ మీరు 1,000 రూపాయలు, 2,000, 2,000, 1,500 ఇవంతా ఎందుకు కడుతున్నారు సార్? దేనికి కడుతున్నారు ఇది? నాతో ఉన్నంత వరకు నేను కట్టుకుంటూ వచ్చాను సార్. లేనప్పుడు సార్ ఎందుకు కడుతున్నారు? ఎవరైనా చెప్పినారా మీకు ఈ అమౌంట్ కట్టమని? లేకపోతే మీరే కట్టుకుంటున్నారా? నాకు ఏజెంట్ పోయేసి ఎంతో కొంత కట్టు అంటే ఉందని కట్టిన ఉన్నప్పుడు. సార్ ఉన్నామంటే ఇప్పుడు నా దగ్గర ₹1 ఉంది, ₹1 కడతానంటే మీరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు హైవేవర్ ఏమో సెటిల్మెంట్ అడుగునారని చెప్పి నా దగ్గర అప్డేట్ ఉంది సార్. ఈ రోజు లేకపోతే రేపు క్లియర్ చేస్తానంటే 10,000కి నేను క్లోజింగ్ ఇచ్చేస్తాను సార్. 10,000 కట్టేస్తే కార్డ్ క్లోజ్ అయిపోతుంది. 47,000 ఎక్కడ, 10,000 ఎక్కడ సార్? నేను నెక్స్ట్ మంత్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ మంత్ వరకు అయితే టైం అయితే లేదు సార్. ఇంకా మీ ఇష్టం. అడ్రస్ చెప్పండి, అడ్రస్కి విజిట్ అవుతాము. రేపు కోర్టు కట్టండి, అక్కడ మాట్లాడదాం సార్. ఇప్పుడు మీరు ఈరోజు ఫైల్ చేస్తే రేపు డైరెక్ట్ కోర్టుకి సమస్య నాకు వస్తాయా సార్? అర్థం కాదా? ఈరోజు మీరు డైరెక్ట్ కోర్టులో ఫోన్ చేసి చెప్పగానే డైరెక్ట్ కోర్టుకి సమస్య నాకు రేపే వస్తాయి అంటున్నా. ఈ రోజు మీరు కోర్టుకు ఫోన్ చేసి చెప్పేస్తే డైరెక్ట్ ఫైల్ చేస్తే నాకు రేపే సమస్య వస్తాయా? రేపు వచ్చి మాట్లాడమంటున్నారు కదా. క్యాంపెయిన్ అరేంజ్ చేపిస్తాం సార్. రేపు 2 గంటలకి క్యాంపెయిన్ అరేంజ్ చేపిస్తాము. అక్కడ రండి, నేను కూడా వస్తాను. ఏం క్యాంపెయిన్? అక్కడికి క్యాంపెయిన్ అరేంజ్ చేపిస్తాం సార్. మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పి నేను అపాయింట్మెంట్ తీసుకుని డేట్ రేపు పెట్టించి రేపు మీరు అక్కడ రావాలి. నేనే వస్తాను. మీరు మాట్లాడింది ఇది, మీరు ఎన్ని కట్టినారు, ఎంత కట్టినారు, మొత్తం మాట్లాడింది లీగల్ నోటీస్ పెట్టుకొని డైరెక్ట్ అక్కడికే వస్తాను. మీరు రాండి, అక్కడే మాట్లాడతాము. జడ్జి ముందర అక్కడే మాట్లాడి వాళ్ళు 12 గంటలు టైం ఇస్తారు. 12 గంటలు మొత్తం అమౌంట్ అరేంజ్ చేసి అప్పుడు కట్టుకుంటారు. అప్పుడు మీకే తెలుస్తుంది కదా సార్. మంచిగా మాట్లాడితే ఎవరు వినరు. ఈ కాలంలో మంచిగా మాట్లాడితే ఎవరు వినరు సార్. నేను ఏమంటున్నా, మీరు ఫైల్ చేస్తే కదా, మీరు రేపే రమ్మంటున్నారు. అవును సార్, రేపే రావాలి. 24 hours అక్కడ అటెండ్ అవ్వాలి సార్. లేకపోతే ఎవరైతే ఉన్నారో మీ కేసు అనేది బుక్ అవుతుంది, ఇంటి కాడికి వస్తారు వాళ్ళే. మీరు అటెండ్ కాకపోతే, ఎందుకంటే కోర్టుకి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా అటెండ్ కాలేదంటే వాళ్ళే డైరెక్ట్ అడ్రస్కి వస్తారు సార్. మనకు సమ్మన్స్ పంపండి కదా, వస్తా సార్. సమ్మన్స్ పంపండి కదా, వస్తా. నేను అర్థం కాలేదు సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి. కోర్టుకి సమ్మన్స్ పంపండి, వస్తా అంటున్నా. కోర్టుకి సమ్మన్స్ పంపండి సార్, సమ్మన్స్ పంపండి. అవును సార్, మీకు లీగల్ నోటీస్ నేను ఆల్రెడీ పంపించేసినాను. మెయిల్ ఐడికి చెక్ చేసుకున్నారా? అది సమ్మన్స్ కాదు కదా. ఎందుకు సమ్మన్స్ కాదు సార్? మీ ఇంటి కాడికి పంపించారు లాయర్ని. ఏ విఐపి సార్ మీరు? యా ఊరికి మీరు విఐపి? యా ఊరికి మీరు విఐపి సార్? మీకు మీ ఇంటి కాడికి అడ్వకేట్ రావడానికి మీరు ఒక పని చేయండి సార్. మీరు ఒక లాయర్ని అరేంజ్ చేసుకోండి. మీరు చెప్తున్నారు కదా సమ్మన్స్ పంపించమని. మీరు ఒక లాయర్ అరేంజ్ చేసుకోండి మీ తరఫు నుంచి వాదించడానికి. నోటీస్ రాకుండా నేను ఎట్లా వస్తా కోర్టుకి? ఆల్రెడీ చెక్ చేయండి సార్. మీ మెయిల్ కి చెక్ చేయండి. లీగల్ నోటీస్ రాలేదేమో. లీగల్ నోటీస్ కోర్టు కిందకి వస్తారు. లీగల్ నోటీస్ లేకపోతే ఏ నోటీస్ వస్తుంది సార్? సమ్మన్స్ కోర్టు నుంచి మీకు ఏమైనా సార్? కోర్టు నుంచి ఏది నోటీస్ రాదు. ఎస్బీఐకి మీరు ఫ్రాడ్ చేసినారని చెప్పి ఎస్బీఐ లీగల్ టీమ్ ఏదైతే ఉంటుందో అది మీకు
లీగల్ నోటీస్ పెడుతుంది. ఆ లీగల్ నోటీస్ పెట్టుకొని మీరు ఒక అడ్వకేట్ అరేంజ్ చేసుకోవాలి. అడ్వకేట్ అరేంజ్ చేసుకొని ఏదైతే సిటీ సివిల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్కి అటెండ్ అవ్వాలి. హైదరాబాద్ సార్ సిటీ సివిల్ కోర్ట్కి మీరు రావాలి. మేము కూడా మీరు ఇంకా చేసినారని చెప్పి మేము కూడా ఒక అడ్వకేట్ని తీసుకొని అక్కడికి వస్తాము. అక్కడికి వచ్చినాక కోర్టు ఏ తీర్పు వస్తుందో ఆ తీర్పు ప్రకారం మేము కూడా వెళ్తాము, మీరు కూడా వెళ్ళాలి సార్. అది నేను ఏమంటున్నా, జరిగేది. ఇప్పుడు నాకు ప్రాపర్ గా మీరు సమ్మన్స్ పంపండి, ఎట్లా వస్తా అంటున్నా. అదే సార్ లీగల్ నోటీస్ పంపించినాను సార్. లీగల్ నోటీస్ పంపితే కోర్టుకి ఎందుకు వస్తారు? మీ అడ్రస్ చెప్పండి సార్, ఎక్కడికో నేనే వస్తాను. అడ్రస్ చెప్పండి. హైదరాబాద్లో లీగల్ ఏంది మీరు? లీగల్ మేనేజర్ సార్. నేను సౌత్ జోన్కి లీగల్ మేనేజర్. అర్థం కాలే. ఒక సౌత్ జోన్కి లీగల్ మేనేజర్ సార్. సౌత్ జోన్ కి లీగల్ మేనేజర్ అయ్యుండి మీరు కోర్టుకు డైరెక్ట్ లీగల్ నోటీస్ పంపిస్తారా, లేకపోతే సమ్మన్స్ పంపిస్తారా కోర్టుకి? సార్ కోర్టుకి సమ్మన్స్ పంపించాలంటే మీరు మీ సైడ్ నుంచి మీరు అగ్రి అవుతున్నారా, కడుతున్నారా అంటే మేము నార్మల్గా మాట్లాడుకుని క్లోజ్ చేపిస్తాము. లేదు నేను కోర్టుకి వెళ్తామంటే కోర్టుకి పంపిస్తాను సార్, నో ఇష్యూ, నేను పంపిస్తాను. అదే చెప్తున్నాను. మీ అడ్రస్ చెప్పండి, అడ్రస్కి పంపిస్తాను. ఇది అడ్రస్ బ్యాంక్ ఇచ్చేయగలరా? అదే అడ్రస్ ఉన్నది కదా మీకు, కమ్యూనికేషన్ అడ్రస్. అక్కడ ఇప్పుడు బ్యాంక్ ఇచ్చిన అడ్రస్ నా దగ్గర ఉంటుంది సార్, నేను కాదనలేదు. ఆ, బ్యాంక్ ఇచ్చిన అడ్రస్లో మీరు ఉంటున్నారో లేకపోతే ఎక్కడైనా వేరే ఊర్లో ఏమన్నా ఉంటున్నారో చెప్పలేము కదా సార్. మనిషి అన్నాక కమ్యూనికేషన్ ఈ రోజు ఉదయం ఇక్కడ మీరు అడ్రస్ సార్? పంపండి. ఏం కమ్యూనికేట్ చేయాలనుకున్నా అడ్రస్ పంపండి, నేను రిసీవ్ చేసుకుంటా కదా. సరే సార్, మీ అడ్రస్కి పంపిస్తాను. రేపు మీరు అటెండ్ అవ్వాలి సార్. నేను ఈ రోజే సమ్మన్స్ పంపిస్తాను. రేపే డేట్ మెన్షన్ చేసి పంపిస్తాను. రేపు మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 గంటలకు కోర్టు అటెండ్ అవ్వాలి. ఏం ఏం చేయాలి వచ్చి? అక్కడికి రాండి, అక్కడ మాట్లాడదాం సార్. ఎందుకు మీరు కట్టడం లేదు ఏమనేది మొత్తం అక్కడ మాట్లాడదాం. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను, రాసుకోండి ఇది ఫైల్. అవసరం లేదు సార్, బ్యాంక్ ఏమో మీరేమో చేయడం లేదు. బ్యాంక్ కాదు సార్, ఎస్బీఐ బ్యాంక్ అనేది. నాకు ఒక పని చేయండి, మీరు ఒక బ్యాంక్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ మంత్ కట్టుకోండి సార్. మీరు చెప్పినట్లు టైం ఇవ్వడానికి ఇక్కడ మేమే ఇక్కడ ఖాళీగా కూర్చోవడం లేదు సార్. లీగల్ మేనేజర్ అని చెప్తున్నారు కానీ ఏం చదువుకుంటారు మీరు సార్? ఏం చదువు? అవంతా మీకు అవసరం లేదు సార్. నేనేం చదివినాను, మీరేం చదివినారు, మీ బాగున్నారా నేను బాగున్నారా అని నేను అడగట్లేదు సార్. అట్లా అని చెప్పట్లేదు. క్రెడిట్ కార్డ్ అనేది పెండింగ్ పెట్టుకున్నారు కాబట్టి ప్రొఫైల్ లీగల్ వచ్చింది. అది కాదు సార్, మీరు సౌత్ జోన్ కి లీగల్ మేనేజర్ అయ్యుండి గిడ మీకు ఐడియా లేదు సమ్మన్ సొంతనే కోర్టుకు రావాలని చెప్పేసి. లేదంటే మీరు నేను పంపిస్తాను సార్, నేను నెక్స్ట్ మంత్ కట్టమని సార్. ఒకటి వినండి సార్, సమ్మన్ ఆర్బిట్రేషన్ పంపిస్తున్నారా లేదంటే కన్సిలేషన్ మీడియేషన్ పంపిస్తున్నారా లేదా డైరెక్ట్ కోర్టుకి? ఆర్బిట్రేషన్ రైట్ సార్, కేసు అనేది బుక్ చేస్తాను. ఆర్బిట్రేషన్ అనేది కేసు అనేది అవుతుంది. అది మీరు ఏమంటున్నారు సమ్మన్స్, అదే నేను పంపిస్తాను. పంపించినాక మీరు రేపు అటెండ్ అవ్వాలి. ఒకవేళ అటెండ్ కాకపోతే ఎవరైతే అడ్వకేట్ ఏదైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ఇంటికాడికి వస్తారు. ఇంటికాడికి వచ్చి మీరు పిలుచుకొని పోతారు సార్. 50,000 కోసం ఇది జరిగేది సార్. 50,000 కోసం ఇంటికి వస్తాడా? అవును సార్. ఎందుకు ఇప్పుడు మీరు ఎవరికైనా ఒక నిమిషం సార్, 50,000కి ఇంటికాడికి పంపిస్తారు అంటున్నారు కదా. మీరైనా కూడా ఎవరికి ఒక 10,000 లేకపోతే 20,000 నాకే ఇస్తున్నారు అనుకోండి, నేను కట్టకపోతే మీరైనా వస్తారు, లేకపోతే మీ వాళ్ళకి ఎవరికైనా ఇంటికి పంపించారు సార్ ఈ అమౌంట్ ఇప్పించుకోరాపోమని చెప్పండి సార్. జనరల్ గా మాట్లాడదాం సార్. జనరల్ గా నేను ఫోన్ లో మాట్లాడతా డైరెక్ట్. ఎలా ఇంటికి ఎవరి ఇంటికి వెళ్ళా నేను? ఇప్పుడు నేను ఫోన్ లో లేకపోతే ఏం మాట్లాడుతున్నానండి? ఫోన్ లో లేకపోతే వదిలేస్తున్నాను సార్. నేను వదిలేస్తాను సార్, ఫోన్ లో కమ్యూనికేషన్ లేకపోతే పోయినాయి అనుకుంటే. అదే సార్, ఫోన్ లోనే మాట్లాడుతున్నాం కదా. మీరు అగ్రి కాకపోతే ఇంటికాడికి వస్తున్నాం అంతే కదా సార్. రండి సార్, వద్దని చెప్పట్లేదు కదా. ఏ టైంకి వస్తారు చెప్తే. అదే సార్, ఇంటికాడే ఉండండి, మీరు ఇంటికాడే ఉండండి. దయచేసి ఎక్కడికి వెళ్ళకండి, ఇంటికాడే ఉండండి. అక్కడే నేను రేపు వచ్చి మాట్లాడతాను. వస్తారా లేకపోతే వేరే వాళ్ళు పంపిస్తారా? నేనే వస్తాను సార్. లీగల్ నోటీస్ పెట్టుకుని ఒకవేళ కుదిరితే నేనే వస్తాను. లేకపోతే ఫీల్డ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చి ఆర్బిట్రేషన్ కేసు రైట్. మీరు ఇప్పుడు సౌత్ జోన్ లీగల్ మేనేజర్ కదా, 50,000 కోసం ఇంటికి వస్తారా మీరు? ఎందుకు రాదు సార్? నేను ఉండేది మీకు హెల్ప్ చేయడానికి. మీరే మా మాట వినకపోతే మేము ఎందుకు మీ మాట వినాలి సార్? కానీ మిస్గైడ్ చెప్పండి. దాదాపు సార్ కస్టమర్ కి అట్లా భయపెట్టడం తప్పు కదా. మీరు ప్రాపర్ మొత్తము చట్టం అనేది మొత్తం మీకే తెలిసినట్టే మీరు మాట్లాడకండి, ఓకేనా? ఫస్ట్ అది మీరు తెలుసుకోండి. అది కాదు సార్, నేను ఏమంటున్నా, మీరు ఏం చదువుకున్నారు చెప్పండి. కస్టమర్ కి నేను మీరు చెప్తున్నాను కదా, కస్టమర్ కి భయపడుతున్నారని, బెదిరిస్తున్నారని మీరు సార్. వాట్ స్టడీ? అర్థం కాలేదు సార్, గట్టిగా మాట్లాడండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అదంతా మీకు అవసరం లేదు సార్. నా పర్సనల్ మీకు అవసరం లేదు. రేపు ఇంటికాడ ఉండండి, అక్కడ మాట్లాడతాం అంతే. నేను డైలీ ఇంటికాడ ఉంటున్నాను సార్, ఎవరు రావట్లేదు. ఓకే, నేను రేపు పంపిస్తాను సార్, లేకపోతే నేనే వస్తాను. రేపు మాట్లాడదాం, అక్కడే మాట్లాడదాం. మీరే రండి మరి. అదే సార్, ఫీల్డ్ డిపార్ట్మెంట్ కి పంపిస్తాను. ఓ పని చేయండి. చెప్పు. రేపు ఏం చేస్తారంటే డైరెక్ట్ కోర్టు కాడికి రండి. ఓకే సార్, అదే నేను చెప్పండి. మీరే రండి.
మీరు వస్తానంటే నేను కూడా వస్తాను సార్ కోర్టు దగ్గర, అక్కడే మాట్లాడదాం. అదే సార్ నేను కూడా వస్తా, మీరు కూడా రండి, మాట్లాడుకుందాం మేడం. ఓకే డన్ సార్. అడ్వకేట్ గారిని అరేంజ్ చేసుకుని రండి, అది కోర్టు. మా సైడ్ నుంచి అడ్వకేట్ వస్తారు, మీరు కూడా అడ్వకేట్ అరేంజ్ చేసుకోండి. అది కోర్టు సార్, నార్మల్గా వెళ్ళి మనం కూర్చొని మాట్లాడదాం కాదు కదా, అడ్వకేట్ అరేంజ్ చేయండి. మీ 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 తరపు నుంచి ఎవరైనా వాదించే వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొని రండి అడ్వకేట్. మాట్లాడతా సార్. సరే సార్, ఓకే రండి, అక్కడే మాట్లాడదాం. విన్నారు కదా ఫ్రెండ్స్. సో రేపు వచ్చి కోర్టులో కలవమని చెప్తున్నాడు, సమ్మన్స్ పంపిస్తాను చెప్తున్నాడు. సో కోర్టు అంటే ఇన్స్టెంట్ మ్యాగీ కాదండి. సో ఫైలింగ్ చేయగానే రిజిస్ట్రేషన్ చేస్తే రేపు సమ్మన్స్ రావడం ఉండదండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. వీళ్ళు ఏంటంటే కస్టమర్కి భయపెట్టి ప్రెజర్కి గురి చేసి సో పేమెంట్ రికవర్ చేయాలని చెప్పేసి ఇలాంటి టూల్స్ ఉపయోగిస్తారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.